ప్రియమైన దేవుని ప్రజలరా, నేను కర్ణాటక నుంచి వచ్చుంటున్నాను. తెలుగు ఏదైనా పొరపాటు అయితే క్షమించండి. మాకు తెలుగు కరెక్ట్గా రాదు, కన్నడ అది కరెక్ట్గా రాదు. సో మేము ప్రవాసాంధ్రం కాబట్టి మా పూర్వీకులు ఆంధ్ర నుంచి, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మా తల్లిదండ్రులు హుబ్లీలో కర్ణాటకలో సెటిల్ అయిపోయారు కాబట్టి మేము అక్కడే పుట్టి పెరగడం జరిగింది. మొట్టమొదట నేను దేవుని యొక్క నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాను. మా దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మరి సద్వినియోగకరంగా ఉండాలని నేను ఆశిస్తూ దేవుడికి ప్రార్థిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ యొక్క అఖిల భారత క్రైస్తవ సమావేశం ఏఐసిసి ఈ యొక్క సంస్థకు నన్ను పరిచయం చేసినటువంటి గ్యాబ్రియల్ బాబ్జీ గారు, అమలాపురం, ఆయన గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి ఈ యొక్క ఏఐసిసి వ్యవస్థాపక అధ్యక్షుడు రెవరెండ్ ప్రభు కుమార్ అయ్య గారికి, మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నేను నా యొక్క వందనాలు తెలియజేస్తూ, మరి కూడి వచ్చిన మీ అందరికీ, మీలో అనేకులు పాస్టర్స్ ఉండి ఉండవచ్చు, మరి పెద్దలు, సంఘ పెద్దలు, సమాజంలో నాయకులు, మరి ఆయా పోర్ట్ఫోలియోస్లో ఉన్న వారందరినీ నేను నమ్ముకుంటున్నాను. ఈ విషయంలో నేను ఎక్కువ సమయం తీసుకుని, కారణం ఏంటంటే సమయం లేదు కాబట్టి. మరి నన్ను కర్ణాటక వాస్తవులమైనప్పటికీ మరి ఏఐసిసిలో కర్ణాటక రాష్ట్రానికి అధ్యక్షులుగా నన్ను నియమించినటువంటి ప్రభు కుమార్ గారికి, మరి కమిటీ అంతటికి నేను మొట్టమొదటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి కూడా నేను కృతజ్ఞతలు ఉంటున్నాను. ప్రియులారా, ఈ సమయంలో నేను ఒక 2 లేదా 3 పాయింట్స్ చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఈ పొలిటికల్ అవేర్నెస్ అనేది మనకు అదేమంటారు కదా తెలుగులో, ఆలస్యం అమృత విషయం అని. అదేలాగున ఆలస్యమైనది అమృత విషయంగా మారిపోయిందని ఒక సైడ్ అనుకుంటే, నిదానమే ప్రధానము అని కూడా మనము ఆలోచన చేసినట్లయితే కాస్త లేట్ అయినప్పటికీ ఈ యొక్క పొలిటికల్ అవేర్నెస్ అనేది మనకు చాలా అవసరమైనది. మన దేవుడు తప్ప మరి వేరే ఏ దేవత కానీ, మరి ఏ దేవుడు కానీ నరునికి ఆజ్ఞాపించలేదు. ఏమనంటే, ఈ సమస్త సృష్టిని పరిపాలించము, వశపరుచుకును, లోపరుచుకును, ఏలుమని దేవుడు, మన దేవాదేవుడే మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. సో అటువంటిప్పుడు నా యొక్క అందాజు ఏంటంటే, మరి ఇంతవరకు నేను ఇంకా సబ్జెక్ట్ ప్రకారము ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేని కాకుండా మన క్రైస్తవులలో మినిమం ఒక 10 మెంబర్స్ ఎమ్మెల్యేలుగా ఎందుకు ఉండకూడదు, ఎందుకు పోటీ చేయకూడదు? లేక ప్రతి జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే ఎందుకు ఉండకూడదు? ఒక జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉంటే రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరూ కలిసి ఆ జిల్లాకు లేదా ఆ కాన్స్టిట్యున్సీకి, ఆ నియోజకవర్గానికి వెళ్ళి అందరం మనం ఒక పీస్ మార్క్ చేద్దాము. ఇది ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాబట్టి నాట్ ఓన్లీ కనెక్టెడ్ టు ఆంధ్ర. మనం కర్ణాటక వెళ్దాము, మహారాష్ట్ర వెళ్దాము, ఒరిస్సా, తర్వాత తమిళనాడు, సౌత్ ఇండియా కనీసం మనం కవర్ చేసుకొని ఒక్కొక్క రాష్ట్రం నుంచి, ఇప్పుడు నేను కర్ణాటక నుంచి నేను 100 మందికి తీసుకురాగలను పాస్టర్స్. మా దగ్గర పాస్టర్స్ ఏమిస్తున్నారంటే, నా అందరూ పనిచేసే పాస్టర్స్ ఒక్కొక్కరు 100 దినాలు ఉపవాసం ఉంటారు, అంటే ఒకటే ఒక పూట. ఇంకా కొందరు ఉదయం ఒక గ్లాస్ మంచిలకు 40 దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేసేటువంటి దైవజనులు, ప్రార్థన వీరులు. ఇప్పుడు సిస్టర్ భాగ్యం సిస్టర్ గారు మరి చెప్పారు, ఆమె ప్రార్థన మనకు చాలా ఇంపార్టెంట్. ఉపవాస ప్రార్థనతో మనము ఒక ఎమ్మెల్యే కాదు, ఒక రాష్ట్రం కాదు, మన దేశాన్ని జయించాలనే శక్తి మనకు దేవుడు ఇచ్చింది. ఉపవాస ప్రార్థన మనకు అవసరము. ఫండ్ కూడా చాలా అవసరం. ఫండ్ లేని మనం ఏం చేయలేము, ప్రార్థన లేని మనం ముందుకు సాగలేము. కనుక ఈ విషయాన్ని మనం గమనించుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎవరైతే మన క్రిస్టియన్ ఎమ్మెల్యే నిలబడతారో ఒక ఫోరం తయారు చేసుకొని, మరి ఇక్కడికి పరిస్థితి నాకు తెలియదు, రూల్స్ రెగ్యులేషన్స్ అవి, మరి అందరము ఫలాని కాన్స్టిట్యున్సీలో ఒక సహోదరు నిలబడంటే రాష్ట్రం అంతా ఉన్న క్రైస్తవులు ఆ కాన్స్టిట్యున్సీ వెళ్ళి, అక్కడి నుంచి నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ వెళ్ళి, అక్కడి నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ వెళ్ళి, మనము మన యొక్క ఐక్యత, మనము 23 ఎమ్మెల్యే సీట్స్ మనం కాంటాక్ట్ చేస్తే 23 మనకి గెలవాలంటే గుగులు గుట్టలు ప్రజలకు
వేరే క్రైస్తవేతరులకు ఇంకా వేరే వాళ్ళకు ఒక ముస్లిమ్స్, ఒక కేరళైట్ లేదా ఇంకొక తెగవారిని మనం చూస్తున్నాం. ఇంతవరకు వాళ్ళ ఐక్యత ఇది టోటలీ కరెక్ట్. అది వాళ్ళను ఐక్యతుంది. మనలో వారి కింద ఐక్యతుంది, మనం వారికి జ్ఞానం ఎక్కువ జరుగుతుంది. కానీ దాన్ని ప్రాపర్గా యూజ్ చేయలేదు ఇంతకాలం. ఇప్పుడు ఏఐసిసి ద్వారా ఈ ప్రాసెస్ మనం ప్రారంభించగలము. మరి అయ్యగారి యొక్క లీడర్షిప్లో ప్రాముఖ్యంగా మనకు ఇంకా అయ్యగారికి చేదోడు వాదనటువంటి దేవునికి అతి ప్రియమైన పాల్ దేవప్రియం గారు, ఆరాధన ఛానల్ మరి ఎండి గారు చైర్మన్, ఆయన యొక్క సహకారంతో మరి మనకున్న గొప్ప లీడర్స్ యొక్క సహకారంతో వారి యొక్క ప్రేమ, వారిలో ఉన్నటువంటి ప్రార్థన శక్తి వలన మనము 23 కాదు కదా, మనం ఎక్కడ ఎన్ని కాంటెస్ట్ చేయగలిగితే అన్ని మనం గెలిచేదానికి మనకు ఆస్కారం ఉంది. కారణం ఏంటంటే మనకు కావాల్సింది ఒక ప్రేయర్, దాంట్లో ఫాస్టింగ్ ప్రేయర్ మనం చేయగలిగి మనము. నా విషయం మీకు చెప్పాలంటే నాకు 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయండి, మీరు బాగా ఆలోచించండి. ఫ్యాక్టరీస్ నాయి సొంత ఫ్యాక్టరీస్ ఓన్, అంటే దాంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ నీళ్ళు, ఏటీఎంలు ఏమేగా ఉండవు. ఆ 2 ఫ్యాక్టరీస్ ఏంటంటే ఒకటి ఓర్పు, 2 తగ్గింపు. నేను ఎంత తగ్గించుకున్నానో దేవుడికి నాకు తప్ప నలుగురికి అర్థం కాదది. కాబట్టి ఐఏఎస్లో కర్ణాటక ప్రెసిడెంట్ కావాల్సిన. ఇంకొక విషయం చెప్పాలంటే నేను రైల్వేలో ఎక్స్ ఎంప్లాయీ, నేను 34 సంవత్సరాలు పనిచేసి రాజీనామా చేసి ఆ ఉద్యోగం వద్ద నేను ఫుల్ టైం మినిస్టర్ని పనిచేస్తూ నేను కొంతమంది పాస్టర్ని పోషిస్తూ నేను దేశము విదేశాలు తిరుగుతూ మరి ఇక్కడ రావడం జరిగింది. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 4వ వచనం అంటే నీవు నన్ను ఎరుగుకున్నప్పటికీ నేను నిన్ను గిరుతులతో అలంకరించింది. ఇప్పటిదాకా మీరు చూసి నేను క్యాష్ అవాయించిన పాటలు పాడను, నేను పాట రాయిస్తా, క్యాష్ అవాయించి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను. కారణం ఏంటంటే నాకు దేవుడి పని మక్కువ, దేవుడి పని నాకు దేవుడు నన్ను సృష్టించిన విధానం. నేను ఎక్కడో అక్కడికి ఉన్న వాడిని నన్ను తీసుకొని వచ్చి కర్ణాటక ఉన్న వాడిని నేను ప్రస్తుతానికి ఏసెట్ డైరెక్టర్. నేను అక్కడ ప్రకాశ్ ఆయన కూర్చున్నాడు, వీడియో చూస్తున్నాడు. ఆయన ఈశ్వర మాధవని, ఆయన నా శిష్యుడు యాక్చువల్గా, కానీ నేను ఇప్పుడు ఆయన శిష్యుడు అయిపోయాను. ఆయన అట్లా తయారు చేసింది నేను, అది విషయం. ఆయన మొన్న లాస్ట్ 2 వీక్స్ అని అమెరికా తెచ్చి ఇప్పుడు నా కుమారుడు నేను ఏ విధంగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తానో ఆయన అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఆయన 10th ఫెయిల్ అయినప్పుడు మీరు నమ్మరు ఈ మాట, వాస్తవం ఇది దైవ సన్నిధి. నేను హాంకాంగ్ ఉన్నా, మా కుమారుడు ఎస్ఎస్ ఫెయిల్ అయ్యాడు, నాకు ఫోన్ చేసిండు, చాలా సంతోషపడినాను. ఏ తండ్రి భూమి మీద సంతోషపడాలి కొడుకు 10th స్టాండర్డ్ ఫెయిల్ అయితే? ఇది వాస్తవం, ఇది బైబిల్లో నా ఎదుగుతుంది. కారణం ఏంటంటే నాకుంటే ఒకటే కుమారుడు, మా ఫ్యామిలీ మొత్తం 50 మంది అక్క చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళ పిల్లలతో కలిస్తే అందరు ఇంజనీర్లు, ఆల్మోస్ట్ ఇంజనీర్లు, అందరు BE, BTech, MTech ఏ చదువుతున్నారు. నాకున్నాడు మాత్రం 10th ఫెయిల్ అయ్యాడు. నేను చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే అంతకు ముందు నేను పేపర్లు చూసిన 10th ఫెయిల్ అయిన వాళ్ళకు గోవాలో బైబిల్ ట్రైనింగ్ ఉంది. నా కొడుకు 10th పాస్ అయితే వాడు బైబిల్ ట్రైనింగ్ పోడాడు, వాడు ఫెయిల్ అయ్యి గమ్మున కూర్చున్నాడు. ఆ ఆయన వచ్చి ఆడుతుంటాడు ఆయన, నేను లోపల సంతోషపడ్డా ఉంది కదా సంగతి. ఏమంటాడో అని చెప్పి భయపడ్డాడు. ఇంకా నేను ఇంకా రాలేదు అర్థం నుంచి. నేను ఏసే డైరెక్ట్ కాబట్టి ఏసే కండిషన్ తిరుగుతూ ఉంటాను. నేను అక్కడ నుండి సంతోషపడి ఇంటికి వచ్చి మొత్తం ఒక టైప్ పెట్టా, చదవకూడదు. లోపల ఏమో సంతోషం ఉంది, నాకు నెక్స్ట్ మంత్ బైబిల్ ట్రైనింగ్ ఉంటాడని. కారణం ఏంటంటే పాస్టర్స్ లేరు, ఉన్న వాళ్ళు చాలా మంది దొంగ పాస్టర్లు నేను చూసాను. నాకు మా కన్నా ఇక్కడ నేను చెప్పడం లేదండి. నా చెల్లెలకు 3 కొడుకులు, 3 ఇంజనీర్లు, ఇంకొక చెల్లెలు ఉంది, 3 కొడుకులు, ఆ కూతురు 4 ఇంజనీర్లు, అంతా బెంగళూరు పనిచేస్తున్నారు. మాకు ఒకటే కొడుకు. కారణం ఏంటంటే ఇంకా 3% దాటలే. 2000 సంవత్సరం నుంచి 3% వాళ్ళ స్పెషాలిటీ ఇక్కడ పుట్టి పెరిగింది. ఏది బుద్ధిజం. మీరు ఒకసారి హాంకాంగ్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, ఇంకా ఈస్టర్న్ కంట్రీస్ వెళ్తే టోటల్ 95-96% బుద్ధిజం. బ్యాంకాక్లో ఒక స్కూల్కి వెళ్ళి బాబు నీకు ఏ సిరీస్ తెలిసిన అంటే 5th స్టాండర్డ్ 5th క్లాస్ అడుగుతున్నాడు. నేను ఎవరు ఏ సొంతం అడిగినట్టు, ఎవరు ప్రజలు అడిగినట్టు, ఏ సిరీస్ అంటే ఏ క్లాస్ అడుగుతున్నాను. ఎంత బాగా విషయం అది. ఎప్పటి నుంచో నాకంటే నేను పాస్టర్గా అవుతున్నాను. మా ఇంటి పరిస్థితులు బట్టి మా నాయన రైల్వేలో అప్రెంటిస్ చేసి 14 ఏళ్ళకి అప్రెంటిస్, 17 సంవత్సరం రైల్వేలో 18 ఏళ్ళు ఎంప్లాయీ. ఎప్పటి నుంచో బయటికి రావాలి సేవ చేయాలంటే కుదరలే. లాస్ట్కు ఈ మధ్య 2009లో టోటల్ బయటకు వచ్చేసి కంప్లీట్గా కీబోర్డ్ వాయించుకుని పాట తిరుగుతాము. నా కుమారుడు ఏమైతే 10th ఫెయిల్ అయితే సంతోషపడ్డాడో అదే కుమారుడు ఇవాళ కేరళలో ఉన్నాడు. కేరళలో ఒక పెద్ద చర్చ లీడ్ చేస్తున్నాడు. వాడు మన
1,20,000 ఎంతో పెట్టి డ్రమ్స్ కొన్నాడు. మావాడు ప్యాడ్ వాయిస్తాడు, కీబోర్డ్ వాయిస్తాడు, గిటార్ వాయిస్తాడు, పాటలు పాడతాడు, వాట్సాప్ వీడియో చేస్తాడు, మెసేజ్ చెప్తాడు. ఎందుకంటే గోవాలో ట్రైనింగ్ చేయించాను కాబట్టి 10th ఫెయిల్ కాబట్టి నాకు అడ్వాంటేజ్. 10th ఫెయిల్ అక్కడ ట్రైనింగ్ చేసాడు, రేవో కాలేజ్ 10th బైబిల్ చేసాడు. ఇప్పుడు కేరళలో లాస్ట్ మంత్ 27th నవంబర్లో 27th నుంచి ఇప్పుడు అక్కడ ఒక చర్చ లీడ్ చేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! భారతదేశంలో ఇండియాలో ఇంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారా? దేశానికి పేరు నుంచి నాకు 10th ఫెయిల్ అయ్యి నేను ఎందుకు సందేశపడను? ఎప్పుడో ఫెయిల్ తీసుకోలేను, నాకు 10th ఫెయిల్ అయింది. కారణం ఏంటంటే మాస్టర్స్ లేరు, మంచి సేవకులు లేరు, కావాలి, చాలా అవసరము. కాబట్టి మరి నాకు యాక్చువల్గా 3 గంటలు కావాలి, కానీ నాకు మైక్ అయితే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు చాలా ఉన్నాయి. కానీ నాకు ఇంకొకసారి మంచి సమయం ఇస్తే, మినిమం 1 అవర్ ఇస్తే, నేను పాటలు పాడి వాక్యం చెప్పి నా యొక్క అనుభవం చెప్పి నేను నాకు తెలుసు, ఎందుకంటే నేను అన్ని ప్రాక్టికల్ నాయన్ని, ఏ ప్రతి ప్రాక్టికల్ నాకు. కాబట్టి దేవుడి సిద్ధమైతే మరొక వారు మనం కలుసుకొని ఇంకొకసారి మీటింగ్లో నాకు అయ్యగారు కమిటీ వారు అధ్యక్షుల వారు అయ్యగారు నాకు ఈ నెక్స్ట్ టైం సార్ ప్రభుత్వం సార్ నాకు ఇంకొకసారి కొద్దిగా సమయం ఇప్పిస్తే జస్ట్ ఐ వాంట్ టు వామిట్ ఆల్ మై పెయిన్స్ రిగార్డింగ్ ద స్క్రిప్చర్ అండ్ రిగార్డింగ్ ద సర్వీస్ గాడ్స్ ప్లాన్. ఓకే, అందరికీ పొందాలని